జిల్లెళ్ళమూడి. ఈ పేరు నేను ఇంతకుముందు విన్నాను. అమ్మ గురించి కొన్ని కథలు కూడా విన్నాను. కానీ, ఒక ప్రదేశం గురించి వినడం వేరు, ఆ ప్రదేశంలో అడుగుపెట్టడం వేరు. ఇటీవల మొదటిసారి నేను జిల్లెళ్ళమూడి వెళ్ళాను. ఒక సాధారణ పల్లెటూరులాగానే కనిపించింది ఈ ప్రదేశం. కానీ, ఈ ప్రదేశం వెనుక ఒక అసాధారణమైన కథ దాగి ఉంది. 1923లో అనసూయాదేవిగా జన్మించిన ఆమెనే తరువాత వేలాది మంది భక్తులు ప్రేమగా జిల్లెళ్ళమూడి అమ్మ అని పిలిచారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆమె ఒక సన్యాసిలా అడవుల్లో జీవించలేదు. ఒక సాధారణ గృహిణిలా భర్తతో, పిల్లలతో ఒక గ్రామంలోనే జీవించింది. కానీ ఆమె దృష్టిలో తన కుటుంబం అంటే కేవలం తన ఇంట్లో ఉన్నవాళ్ళు కాదు, ఈ ప్రపంచం అంతా. అందుకే జిల్లెళ్ళమూడిలో ఏర్పడిన అందరి ఇల్లు. ఎవరు వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా అమ్మ దృష్టిలో వాళ్ళంతా తన పిల్లలే. అమ్మ జీవితంలో నాకు అత్యంత దగ్గరగా అనిపించిన విషయం అన్నం. ఆకలితో ఉన్న మనిషికి ముందుగా తత్వం చెప్పడం కాదు, ముందుగా భోజనం పెట్టాలి. అదే ఆలోచన నుంచి అన్నపూర్ణాలయం ఒక ఆధ్యాత్మిక సేవగా ఎదిగింది. ఇది కేవలం భోజనం చేసే స్థలం కాదు, ఎవరు ఆకలితో వెళ్ళకూడదు అనే ఒక తల్లి యొక్క హృదయం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అమ్మను కలిసిన కొందరి జీవితాల్లో జరిగిన సంఘటనలు వారి నమ్మకాన్నే మార్చేశాయి. అమ్మ చెప్పిన ఒక మాట నాకు చాలా గుర్తుండిపోయింది. అనుభవమే నమ్మకాన్ని ఇస్తుంది, నమ్మకం అనుభవాన్ని ఇవ్వదు. బహుశా జిల్లెలమూడికి రావడం కూడా అలాంటిదేనేమో. ఇక్కడికి రాకముందు అమ్మ గురించి మనం విన్నది ఒక కథ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కథలో మనమే ఒక చిన్న పాత్రగా మారిపోతామేమో. ఇది నాకు కేవలం ఒక ప్రయాణం కాదు, ఒక ప్రశ్నతో మొదలైన ప్రయాణం, ఒక నిశ్శబ్దమైన అనుభూతితో ముగిసిన ఈ ప్రయాణం. ఇదే జిల్లెలమూడి, ఇదే అమ్మ.